ఇక చమురు శుద్ధి సంస్థలపై ఎస్మా ప్రయోగిస్తూ కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది. గృహ అవసరాలు, ఎరువుల తయారీ, పవర్ ప్లాంటులకే తొలి ప్రాధాన్యం ఇవ్వనుంది సర్కార్. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా పెట్రోలియం శాఖ చర్యలు చేపట్టింది. ఎల్పీజీ ఉత్పత్తి పెంచేలా ఆయిల్ రిఫైనరీలకు తాజాగా ఆదేశాలిచ్చింది. సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది కేంద్ర సర్కార్. ఇక వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. వచ్చే 6 నుంచి 8 వారాల వరకు సరిపడేంత ముడి చమురు శుద్ధి చేసిన పెట్రోల్ నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. ఆహార భద్రతను కాపాడేందుకు, రీటైల్ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ఎస్మా ప్రయోగం ఉపయోగపడనుంది. ఇక మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడే దిశగా పరిమితిపై కేంద్రం ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోందంటున్నారు నిపుణులు. ఇక క్షేత్రస్థాయిలో పంపిణీకి అంతరాయం కలగకుండా చూసేందుకు వీలు ఏర్పడేలా కేంద్ర సర్కార్ చర్యలు చేపట్టింది. పశ్చిమాసియాలో భీకర యుద్ధం